జగన్ సిద్ధం సభలతో సర్వం సిద్ధమైపోయారు. యాక్చువల్‌గా మొదట భీమిలి అప్పుడు 3,00,000 మంది, తర్వాత దెందులూరు దగ్గరికి వచ్చేటప్పటికి 6,00,000, నిన్న రాప్తాడు దగ్గరికి 10,00,000. టార్గెట్ పెట్టుకుంటం ఒక ఎత్తు, ఆ టార్గెట్ రీచ్ కావడం ఒక ఎత్తు. ఎందుకంటే వైసీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. అసలు ప్రజల్లో తమకు ఇమేజ్ లేదు అన్నటువంటి ఒక అసంతృప్తి, అసహనం. దానికి తోడుగా పార్టీ పరంగా కొంతమందికి పదవులు వస్తే రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దాని అసంతృప్తి ఇవన్నిటినీ కూడా తీర్చేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ప్రారంభించడం, మీ అందరిని చూసుకుంటాను, మీ అందరి ఆశీస్సులతో నేను ఇట్లా వచ్చానని చెప్తూ ఉండటం ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా భారీ బహిరంగ సభలకి ఓన్లీ కార్యకర్తల నాయకులు ఇప్పుడు వస్తున్నటువంటిది ఏమి జనం మొబిలైజేషన్ కాదు, సొంత పార్టీ కార్యకర్తలే వస్తున్నారా లేదా అన్నది టెస్ట్ చేసుకున్నారు. ఆ టెస్ట్లో మూడిట్లో కూడా సక్సెస్ అయ్యారు. వాస్తవంగా నాలుగోది జరగాలి, ఒంగోలు జరగాల్సి ఉంది. అది ఒంగోలా లేకపోతే ఎక్కడ అన్నటువంటి అది ఇంకా తేల్చినట్లేరు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉత్సాహం ఇక వచ్చింది. ఇక నెక్స్ట్ మేనిఫెస్టో రిలీజు, ఇక అంటే అభ్యర్థులు ఇప్పటికి 70 మంది దాకా ఫైనల్ చేశారు కదా, మిగతా వాళ్ళది కూడా ఫైనల్ చేసేసి జనంలోకి వెళ్ళడం ఒకటే మిగిలింది.